హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మురుకులు. ఈ మురుకులు బియ్యం పిండితోనో ఇంకే పిండితోనో కాదండి, ఇడ్లీ పిండితో చేశాను. అంటే ఇడ్లీ పిండి ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మనకు అప్పుడప్పుడు ఇడ్లీలు చేయడానికి వీలు కానప్పుడు ఇడ్లీ పిండి అలాగే మిగిలిపోతుంది. సో ఆ ఇడ్లీ పిండితో ఇలా మురుకులను ఈజీగా క్రిస్పీగా చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువే మిగిలింది, మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకోవచ్చు. ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉంటే చూసుకొని యాడ్ చేయండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా కలపండి. ఇలా ఇడ్లీ పిండిలో అంతా కలిసే విధంగా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయకుండా ఈ ఇడ్లీ పిండి మాయనికి సరిపోయే విధంగా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయొద్దండి. ఈ ఇడ్లీ పిండి తడి ఉంటుంది కదా, ఆ తడికి సరిపోయే విధంగా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. అంటే మనం మురుకుల పిండి ఎలా ఉంటుంది, కొంచెం గట్టిగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చే వరకు బియ్య పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకున్నామంటే మనకు మురుకులకు చేయడానికి పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మురుకుల గుట్టాన్ని తీసుకుందాం. మురుకుల గుట్టానికి లోపల ఆయిల్ స్ప్రెడ్ చేసి తీసుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెం పిండిని నింపి తీసుకుందాం. మరి నిండుగా టైట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా తీసుకోండి. ఇలా సరిపడ పిండిని తీసుకున్నాక ఇప్పుడు పైన లిడ్ని క్లోజ్ చేసి తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను పెద్ద సైజు ఉండే ఇలా ఒకటే స్టార్ బిల్ల ఉంటుంది కదా, అది పెట్టి తీసుకున్నాను. ఇలా జాలిగంట పైన ఇలా మురుకుల్లా ఒత్తి తీసుకోవాలి. కొత్తగా చేసే వారికైతే ఇలా జాలిగంటపై వేసి తీసుకుంటే బెటర్ అండి. డైరెక్ట్గా ఆయిల్లో చేసే కన్నా ఇలా జాలిగంటపై వేసి వేడివేడి ఆయిల్లోకి డ్రాప్ చేయండి. ఇదే విధంగా కడాయిలో ఎన్ని పెట్టే విధంగా వీలుంటుందో అన్నీ యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఒక 4 వరకు యాడ్ చేశారు. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ మురుకుల పైన ఉండే నురగ అంతా తగ్గిపోయేంత వరకు ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయాలి. అంటే ఇవి మురుకులు కొంచెం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అయితే కొంచెం ప్రాక్టీస్ ఉన్నవారైతే ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డైరెక్ట్గా యాడ్ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా యాడ్ చేశాక ఇప్పుడు కూడా సేమ్ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి వీటిపై ఉండే నురగ మొత్తం తగ్గిపోయి కొంచెం ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇక్కడ నేను స్టార్ బిల్ల ఒకటి, ఇంకా మామూలుగా సన్న మురుకులు ఉంటాయి కదా, అవి ఒకటి, 2 రకాలుగా చేశాను. చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అయితే ఇవి టేస్ట్ విషయంలో మాత్రం కొంచెం మనం నార్మల్ మురుకులు కాకుండా ఇవి ఇడ్లీ పిండితో చేసాం కాబట్టి లైట్గా కొంచెం పులుపు వస్తాయి. మరి ఎక్కువగా పులుపుగా ఉండవు, కానీ లైట్గా ఉంటాయి. అయినా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇడ్లీ పిండి ఎప్పుడైనా ఇడ్లీలు చేయడానికి వీలు కానప్పుడు ఇలా ఇడ్లీ పిండి మిగిలిపోతే అప్పుడప్పుడు మనం పునుగులు అలా చేసుకుంటూనే ఉంటాం కదా, ఒక్కసారి ఇలా మురుకులను కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చాయి, మీకు ఎలా అనిపించాయి అనేది ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.